సీజన్ ఏదైనా బాడీని హైడ్రేటెడ్ గా ఉంచడానికి మజ్జిగ మంచి ఆప్షన్. ముఖ్యంగా వేసవి కాలంలో మజ్జిగ తాగడం శరీరానికి చాలా అవసరం. పెరిగే ఉష్ణోగ్రతలు, చెమట కారణంగా బాడీ త్వరగా డీహైడ్రేటెడ్ అవుతుంది. డీహైడ్రేషన్ నుంచి బయటపడేందుకు మజ్జిగ తాగడం మంచిదని వైద్యులు చెబుతూ ఉన్నారు. బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి మంచినీరే తాగాల్సిన పని లేదని, వేసవితో పాటు అన్ని సీజన్లో మజ్జిగ తాగడం మంచిదేనని సూచిస్తున్నారు. మజ్జిగలో ఉండే మంచి బ్యాక్టీరియా శరీరాన్ని చల్లగా ఉంచే సహజ స్వభావం డీహైడ్రేషన్ సమస్యలకు మంచి పరిష్కారం. దీనిలో ఉండే కాల్షియం ఎముకలు, పళ్లను దృఢంగా చేస్తుంది. క్యాలరీలు తక్కువగా ఉండడంతో బరువు పెరిగే సమస్య ఉండదు. శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, న్యూట్రియంట్స్ లభించడంతో చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోజువారీ డైట్ లో మజ్జిగను తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ప్రతిరోజు 1 లీటర్ మజ్జిగ తాగితే అనారోగ్య సమస్యలు దూరమవుతాయని వైద్యులు చెబుతున్నారు. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లుగా మజ్జిగ ఎక్కువ తాగడం కూడా మంచిది కాదు. పాల ఉత్పత్తులు, లాక్టోజ్ ఉన్న పదార్థాలు తీసుకుంటే సమస్యలు వచ్చేవారు మజ్జిగ తాగకూడదు. రోజుకు లీటర్ కంటే ఎక్కువ మజ్జిగను తీసుకోవద్దని పలువురు సూచిస్తున్నారు. దీంతో ఎసిడిటీ, కడుపుబ్బరం, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కడుపు నొప్పి, డయేరియా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తాజా మజ్జిగను అలాగే తాగే కంటే అందులో కొద్దిగా ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి కలిపి తాగితే మంచిది. ఏది ఏమైనా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతూనే అవసరమైన పోషకాలు అందించే మజ్జిగను మితంగా తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.